బైబిల్లోని మహత్తర ప్రయాణానికి స్వాగతం. మీరు ఎప్పుడైనా జీవితంలో తికమక పడుతూ ఒకటి తర్వాత ఒకటి సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అనిపించిందా? ఈ రోజు ఇశ్రాయేల్ ప్రయాణంలోని ఒక శక్తివంతమైన కథను అన్వేషించబోతున్నాం. ఇది దేవుని న్యాయం, కరుణ మరియు విశ్వాసంతో ఆయన వైపు చూడటంలోని అద్భుతమైన శక్తిని మనకు బోధిస్తుంది. ఈ రోజు మన ప్రధాన సత్యం ఇదే. మన తిరుగుబాటు నిరాశ క్షణాల్లో కూడా దేవుడు రక్షణ అందిస్తాడు. ఇది యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిపూర్ణ విమోచన యోజనను సూచిస్తుంది. మనం సంఖ్యాకాండం 21, ద్వితీయోపదేశం 2, కీర్తనల గ్రంథం 94 నుంచి 95 వరకు నుండి భాగాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ శాస్త్ర వాక్యాలు ఇశ్రాయేల్ అరణ్యంలో ఎదుర్కొన్న కష్టాలు, దేవుని నమ్మకమైన సమృద్ధిని స్పష్టంగా చిత్రిస్తాయి. విజయంతో మొదలవుతుంది. కనానీల రాజు అరాదు ఇశ్రాయేల్పై దాడి చేసినప్పుడు దేవుని ప్రార్థించి దేవుడు విజయం ఇస్తే పట్టణాలను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. దేవుడు ఆలకిస్తాడు. ఇశ్రాయేలు విజయం సాధిస్తుంది. ఇది ప్రయాణంలో విశ్వాసం మరియు విధేయతను చూపే ఒక ముఖ్యమైన క్షణం. కానీ పాత అలవాట్లు మారవు. తర్వాత త్వరలోనే ఇశ్రాయేలీయులు మళ్లీ దేవుని మరియు మోషేపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మమ్మల్ని అరణ్యంలో చనిపోవడానికి ఈజిప్టు నుండి ఎందుకు తీసుకువచ్చారు? ఇక్కడ రొట్టె లేదు, ఇక్కడ నీరు లేదు, ఆహారాన్ని అసహించుకుంటున్నాము. సంఖ్యాకాండము 5. దేవుని ప్రతిస్పందన తీర్పు మరియు బోధ రెండింటినీ కలిగి ఉంది. ఈయన ప్రజల సర్పాలను పంపుతాడు మరియు అనేక మంది మరణిస్తారు. కానీ ప్రజలు పశ్చాత్తాపంతో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన పరిష్కారాన్ని ఇస్తాడు. ఆయన మోషేకు చెబుతాడు, ఒక సర్పాన్ని తయారు చేసి అన్ని స్తంభం మీద ఎవరైనా కాటుకు గురైతే దానిని చూసి బ్రతికిపోవచ్చు. సంఖ్యాకాండము. ఈ సంఘటన ఇశ్రాయేలు కోసం మాత్రమే కాకుండా మన కోసం కూడా ముఖ్యమైనది. ఇది యేసు చేయబోయే కార్యానికి ముందస్తు సూచన. యోహాను 3:14-15లో యేసు ఈ సంఘటనను తన సిలువ వేయబడటానికి స్పష్టంగా అనుసంధానిస్తాడు. మోషే అరణ్యంలో సర్పాన్ని పైకి ఎత్తినట్లే మనుష్య కుమారుడిని కూడా పైకి ఎత్తాలి. ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందగలుగుతారు. అద్భుతం. సరే, ఈ పోలిక యొక్క ప్రాముఖ్యతను విపులంగా పరిశీలిద్దాం. మొదటిగా, విశ్వాసం ద్వారా రక్షణ. రెండు సందర్భాల్లోనూ పైకి ఎత్తబడిన వస్తువును చూడటం లేదా దానిని నమ్మడం ద్వారా ప్రజలు రక్షించబడతారు. రెండవది, దైవ సమర్పణ. రక్షణకు మార్గాన్ని దేవుడు రెండు సందర్భాల్లోనూ అందిస్తాడు. మూడవది, పాపం నుండి స్వస్థత. కంచు సర్పం శారీరక స్వస్థతను అందించగా క్రీస్తు మన ఆత్మీయ స్వస్థతను అందిస్తాడు. చివరగా, విశ్వవ్యాప్త లభ్యత. ఈ పరిష్కారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అదేవిధంగా క్రీస్తులో రక్షణ ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఈ అనుసంధానం దేవుని రక్షణ యోజన యొక్క అద్భుతమైన ఏకత్వం నిరంతరతను చూపిస్తుంది. సంపూర్ణ గ్రంథమంతటా దీనిని కీర్తన 94, 95తో అనుసంధానించుకుందాం. ఇవి ఈ సంఘటనలకు ఆత్మీయ సందర్భం అందిస్తాయి. కీర్తన 94 దేవుని న్యాయం, ప్రతీకారం గుర్తు చేస్తుంది, కానీ ఆయన ప్రజల పట్ల విశ్వాసం తెలియజేస్తుంది. ఇది మనకు బోధించేది శిక్షలో కూడా దేవుని లక్ష్యం మన మంచే. కీర్తన 95 మనలను ఆరాధన చేయమని పిలుస్తుంది, మన హృదయాలను కఠినతరం చేయవద్దని హెచ్చరిస్తుంది. ఇది నేరుగా ఇశ్రాయేలు అరణ్యంలో చేసిన తప్పులను సూచిస్తుంది. ఈ కీర్తనలు ముఖ్యమైన పాఠాలను బోధిస్తాయి. 1, దేవుడు న్యాయవంతుడే కానీ ఆయన కరుణగలవాడు కూడా. 2, మన పరీక్షలు ఎదుగుదలకు మరియు విశ్వాసాన్ని మరింత బలపరుచుకునేందుకు అవకాశాలుగా మారవచ్చు. పునరావృతంగా అవిధేయత చూపడం మన హృదయాలను కఠినతరం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. 4, దేవుని విశ్వాసానికి ప్రతిస్పందనగా మనం ఆరాధన మరియు కృతజ్ఞతను వ్యక్తం చేయాలి.
ఈ సత్యం యొక్క శక్తి నాకు ఎంతో అనుభూతి కలిగించింది. 1994 హత్యాకాండ తర్వాత రువాండా సందర్శన. నేను ఊహించలేని హింస మరియు ద్వేషంతో నాశనమైన ఒక దేశంలోకి అడుగుపెట్టాను. మనుషులు ఒకరిపై ఒకరు ఇంత భయంకరమైన పనులు చేయగలరని నేను కలగనుకోలేదు. నేను ఒక భయానక గృహంగా మారిన దేశంలోకి ప్రవేశించాను. కొన్ని నెలల క్రితం ఒక తెగ మరో తెగను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నించింది. ఇంతటి భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్న ప్రజలతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నప్పుడు నేను పూర్తిగా మునిగిపోయాను. నేను ఏమి చెప్పగలను? దేవుడు నాకు కథ గుర్తు చేశాడు. అరణ్యంలో పైకి ఎత్తబడిన కంచు సర్పం. ఇశ్రాయేలీలు స్వస్థత కోసం పైకి ఎత్తబడిన సర్పాన్ని చూడటమే అవసరమైనట్లే నేను యేసును పైకి ఎత్తి వారిని క్రూస్కు చూపించాల్సిన అవసరం ఉంది. నేను అలా చేసినప్పుడు ప్రతిస్పందన అద్భుతంగా ఉండింది. నేను ఎప్పుడూ అంతటి కన్నీళ్లు, అంతటి ఆనందాన్ని చూడలేదు. జనం తమ రక్షణ మరియు స్వస్థత కోసం క్రూసుపై ఎత్తబడిన యేసును చూడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు. కాబట్టి నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను, మీ జీవితంలో ఎక్కడ స్వస్థత అవసరం? ఏ పోరాటాలు ఆత్మను విషపూరితం చేస్తున్నాయి? గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఉన్నదే ఈరోజు కూడా పరిష్కారం. ఎత్తబడిన వానిని చూడండి. మీ రక్షణ కోసం మీరు అసంతృప్తిగా ఉండేలా చేసే సవాళ్లను ఎదుర్కొంటున్నారా? దాని బదులుగా దేవుని సమృద్ధి మార్గదర్శకత్వం నమ్మండి. గత నిరాశల కారణంగా మీ హృదయాన్ని కఠినతరం చేయాలనే ప్రలోభానికి గురవుతున్నారా? కష్టకాలంలో కూడా దేవుని నమ్మకాన్ని గుర్తించి ఆరాధించడానికి మరియు కృతజ్ఞతలు చెప్పడానికి ఎంచుకోండి. అరణ్యంలో ఇశ్రాయేలు కోసం రక్షణను అందించిన దేవుడు, అదే దేవుడు ఈరోజు యేసు క్రీస్తు ద్వారా మీకు రక్షణ మరియు స్వస్థతను అందిస్తున్నాడు. విశ్వాసంతో ఆయనను చూడాలని ఎంచుకోండి. మీ కళ్లను క్రూసుపై ఎత్తి ఆయన అందించే స్వస్థతను మరియు నిత్యజీవాన్ని స్వీకరించండి. మీ పరిస్థితులు ఎంత వినాశకరమైనవైనా, మీ పాపం ఎంత లోతుగా ఉన్నా, దేవుడు రక్షణకు మార్గాన్ని అందించాడు. విశ్వాసంతో యేసును చూడగలిగిన ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంది. నేడు నిర్ణయం తీసుకుంటారా?